నకిలీ మద్యం నివారణకు ఏపీ ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. మద్యం దుకాణాలు, బార్లలో నాణ్యమైన మద్యం అమ్మేలా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. నకిలీ మద్యం నివారణకు పలు నిబంధనలను ఎక్సైజ్ శాఖ అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై ప్రతి మద్యం బాటిల్ను QR కోడ్ ద్వారా స్కానింగ్ చేశాకే దుకాణం, బార్ యజమానులు అమ్మాలని నిబంధన విధించింది. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం బాటిల్పై ఉన్న QR కోడ్ను తప్పనిసరిగా స్కాన్ చేయాలని పేర్కొంది. ప్రతి దుకాణం, బార్ల దగ్గర ప్రత్యేకంగా బోర్డులు ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ విక్రయించే మద్యం QR కోడ్ స్కానింగ్ ద్వారా నిజమైనది, నాణ్యమైనదని ధృవీకరించామని బోర్డులు పెట్టాలని తెలిపింది. వినియోగదారులకు విక్రయించే ముందు అమ్ముతున్న ప్రతి మద్యం బాటిల్ ప్రామాణికతను ధృవీకరించాలని నిబంధన విధించింది ప్రభుత్వం. మద్యం బాటిల్పై సీల్, క్యాప్, హోల్ గ్రామ్ స్థితి, అలాగే ప్రామాణికతను తనిఖీ చేయాలని పేర్కొంది. ప్రతి దుకాణం, బార్లో డైలీ లిక్కర్ జెన్యునైజేషన్ వెరిఫికేషన్ రిజిస్టర్ అమలు చేయాలని ఆదేశించింది. రిజిస్టర్లో అమ్మిన మద్యం బ్రాండ్లు, బ్యాచ్ నెంబర్ రిజిస్టర్లో నమోదు చేయాలని ఆర్డర్స్ పాస్ చేసింది. QR కోడ్ తనిఖీ చేసిన సమయం, స్టాంప్, స్టేటస్ ఫలితాలను రిజిస్టర్లో నమోదు చేయాలని ఆదేశించింది. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ సమాచారం ద్వారా రియల్ టైం డేటాలో ప్రదర్శించాలని నిబంధన పెట్టారు. ఎక్సైజ్ సిబ్బంది ప్రతిరోజు మద్యం దుకాణం, బార్లలో ర్యాండమ్ విధానంలో తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తనిఖీల వివరాలను దుకాణంలోని రిజిస్టర్లో నమోదు చేసి ఎక్సైజ్ అధికారి రోజు సంతకం చేయాలని పేర్కొంది. డిపో నుంచి మద్యం స్టాక్ అందిన తర్వాత ప్రతి షాప్, బార్లో ప్రతి సరుకులోని కనీసం 5% బాటిళ్లను స్కాన్ చేయాలనే నిబంధనను విధించింది. బ్యాచ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్పై లైసెన్స్ దారు సంతకం చేయాలని తెలిపింది. సర్టిఫికేట్ను డైలీ లిక్కర్ జెన్యూన్నెస్ వెరిఫికేషన్ రిజిస్టర్లో నమోదు చేయాలని, తనిఖీల్లో నకిలీ మద్యం కనుక్కుంటే వెంటనే ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అధికారి లేదా లైసెన్స్దారుడు నకిలీ మద్యంపై ఫిర్యాదు చేయకపోతే ఫేక్ లిక్కర్కు సహకరించడం, నిర్లక్ష్యంగా ఉన్నట్లు గుర్తించాలని తెలిపింది. నకిలీ మద్యం పట్టుబడితే లైసెన్స్ రద్దు చేయడంతో పాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది సర్కార్. ఫేక్ లిక్కర్పై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు 24 గంటలు పనిచేసే పర్యవేక్షణ వ్యవస్థ తేవాలని, కంట్రోల్ రూమ్, వాట్సాప్ హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసి సమర్థంగా నిర్వహించాలని పేర్కొంది. ఫిర్యాదులను 24 గంటల్లోనే విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించి తదుపరి చర్యలు తీసుకోవాలని ఆబ్కారీ శాఖ MD, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్కు ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.